అట్లయితే జీతమేమి సువార్తను ప్రకటించినప్పుడు నాకున్న అధికారమును పూర్ణముగా వినియోగపరచకుండా సువార్తను ఉచితముగా ప్రకటించుటయే నా జీతము. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలు సౌలు నుంచి పౌలుగా మార్చబడిన తర్వాత అతనికి అప్పగించబడిన బాధ్యత అతనికి దేవుడు నిర్ణయించిన పని బయలుపరచబడింది. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, రక్షించబడిన మనము, ప్రభు రక్తములో కడగబడిన మనము, దేవుడు మనకు అప్పగించబడిన పని ఏమిటి? దేవుడు మనకి అప్పగించిన ఆ యొక్క కార్యములో మనం ఎంతవరకు పాలుభాగస్తులుగా ఉంచబడుతున్నాం. ఇక్కడ పౌలు చెప్తున్నాడు, సువార్తను ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. హల్లెలూయా. ఆయనకి ఆ పని అప్పగించబడింది. మరి మనకేం అప్పగించబడింది? పౌలుకి తెలిసింది, సువార్త ప్రకటించినందుకు నేను అతిశయించట్లేదు, ఎందుకంటే అది నాకు అప్పగించబడిన పని. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధికి వస్తూ రక్షించబడిన నీకు నాకు అప్పగించబడిన పని ఏంటి? గుడికొచ్చి అర్థమైన ఏమా పని? ఎంత వచ్చి కాసేపు కూర్చొని దేవుడు సేవించుకొని ఆనందించుకొని ప్రార్థన చేయించుకొని వెళ్ళిపోవడానికి మేము నిర్ణయించబడ్డామా అంటే ఓకే. ఎవరు దేనికి నిర్ణయించబడ్డారో మొదట తెలుసుకున్నప్పుడు మాత్రమే మనం ఆశీర్వదించబడతాం. హల్లెలూయా. అందుకని పౌలు అంటాడు, ఒకవేళ సువార్తను నేను ప్రకటించబోయిన ఎలా అది ఆయనకి అర్థమైపోయింది. శ్రమ ఎంత గొప్పదో ఆయనకి తెలిసిపోయింది. ఒకవేళ నేను ఆ పని చేయలేదనుకో నాకు శ్రమ. అందుకని నేను చేయాల్సింది ఏంటంటే ఆయన సువార్తను ప్రకటించడం నా పని. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో కూర్చున్న మనకి దేవుడు అప్పగించిన పని ఏంటి? ఒకవేళ ఆ పని చెయ్యకపోవడం వల్ల మనకేమన్నా ఏమవుతుంది? ఏది చెప్పాలి? ఏమన్నా వస్తుందా? లేదు అయ్యారు, దీనికి దానికి ఆ సంబంధం లేదు, మా శ్రమలు వేరే, నువ్వు ఎంత చేసుకున్నా. ప్రభువుకు ప్రియమైన దేవుడు పెట్టారా, ఇక్కడ మొదటి విషయం అసలు ఎందుకు రక్షించబడ్డాడు, ఏ పని అప్పగించబడిందో పౌలుకి తెలిసి. 2, ఆ పని చెయ్యకపోవడం వల్ల నాకు శ్రమ అని గుర్తించాడు. 3, చేస్తే ఏం లాభం? మానవుడి యొక్క నైజం తెలుసా, ఏది ఎవరు ఊరేసేయడు. నీకు సాయం చేస్తాను అని నీ దగ్గరికి వస్తున్నాడంటే ఆయనకి ఒక ప్లాన్ ఉంటుంది. ఏది ఎవరు ఏది ఊరికినే చేయదు. పౌలు చెప్తున్నాడు, నేను ఇది చేసిన ఎడల నాకేం జరుగుతుంది? ఏమి చెప్పాలి?
ఎంత 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 దొరుకుతుంది? జీతం ఉందండి ఎవరు? జీతం ఉందండి ఎవరు రారండి? ఇవాళ నెలకు 15,000 ఇస్తారు. వచ్చి గుళ్ళో కూర్చొని ఇదంతా కూడా శుభ్రం చేసుకొని పొద్దున వచ్చి 2 దాకా వెళ్ళాలంటే ఒక గంట ఎక్స్ట్రా ఉంటారు. లేదు దీనికి ఒక ప్లాన్ ఉంది, దీనికి భవిష్యత్తులో గొప్ప ప్లాన్ వేసుకొని ఉన్నాం అనుకో, దాని ప్రకారం చేస్తాం. ప్రభుత్వ ప్రేమిన దేవుని బిడ్డలారా, పౌలు 3 విషయాలు గమనించాడు. ఒకటి, అప్పగించబడిన పని ఏంటనేది గుర్తించాడు, తెలుసుకున్నాడు. 2, అది చేయకపోతే నాకు శ్రమ వచ్చిందని తెలుసుకున్నాడు. 3, ఇది చేస్తే నాకు జీవితము దొరుకుతుందని. హల్లెలూయా. మరి మనకు అప్పగించబడిన పని ఏంటి? ఆ పనిని చేయకపోవడం వల్ల మన జీవితంలో ఏదైనా శ్రమలు ఎదురవుతాయా? 3, ఆ పని చేయటం వల్ల మనకు కలుగు జీవితము ప్రయోజనము ఏంటి? ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, తల్లి గర్భములో పిండముగా రూపింపబడక ముందే నేను మిమ్మలను ఎరిగితిని అన్నాడు. హల్లెలూయా. మన జీవితం మొత్తము మనం కూర్చుండుట, లేచుట, నడుచుట, పడుకునుట సమస్తము దేవునికి తెలుసు. హల్లెలూయా. సమస్తం ఆయనకి తెలుసు. ఆయనకి తెలిసిన దేవుడు మనల్ని ఎప్పుడు రక్షించుకోవాలో, ఎప్పుడు మనల్ని నడిపించాలో, ఎప్పుడు భారం పెట్టాలో, ఎప్పుడు మనల్ని ఆశీర్వదించాలో దేవునికి సమస్తము తెలుసు. సౌలు జీవితం మొత్తము దేవుడికి తెలుసు. హల్లెలూయా. అందుకనే సౌలుతో మాట్లాడతాడు, ఎందుకు నన్ను హింసిస్తున్నావు అని. ఎందుకు నన్ను బాధ పెడుతున్నావు? ప్రభుత్వమైన దేవుడు బిడ్డలారా, సౌలు అంటాడు, నేను నిన్నే అక్కడ తొక్క పెడుతున్నాను, అసలు నువ్వెవడవే. దేవుడు చెప్తాడు, నీవు హింసించుచున్న యేసుని అంటాడు. హల్లెలూయా. ప్రభుత్వ ప్రేమైన దేవుడు బిడ్డలారా, దాని సమయం వచ్చింది. సౌలును దేవుడు దర్శించి పౌలుగా మార్చాడు. హల్లెలూయా. ప్రభుత్వ ప్రేమైన దేవుడు బిడ్డలారా, ఈ లోకములో ఇష్టానుసారముగా మనకు నచ్చిన విధముగా ఈ లోకములో ఉన్నది శాశ్వతం అనుకొని బ్రతుకుతున్న మన జీవితాలనే దేవుడు మార్చాడు. హల్లెలూయా. రక్షించుకున్నాడు, బాప్తిసం ఇచ్చాడు, మారు మనసు ఇచ్చాడు. గుడికి ఆయనే నిజమైన దేవుడు, ఆయన తప్ప మరొక దేవుడు లేడని మనకు బయలుపరిచాడు, మనం గుర్తించాం. కానీ ఆయన అప్పగించిన పనిని మాత్రం గుర్తించావా? అది నా ప్రశ్న. దేవుడు అప్పగించిన పని, దేవుడు రక్షించుకొని ఆయన చిత్తము మన పట్ల నెరవేర్చాలనుకున్న పనిని గుర్తుపట్టావా? ప్రభు అంటాడు అన్నయ్యతో, నా నిమిత్తము ఈ లోకములో అన్యజనుల ఎదుట నిలబడుటకు, శ్రమపడుటకు నేను ఏర్పరచుకున్న సాధనము పౌలు అంటాడు. హల్లెలూయా. నా నిమిత్తం అన్యజనుల ఎదుట నేను ఏర్పరచుకున్న సాధనం
అసలు ఎలా బ్రతకాలో, దేవుని కొరకు ఎలా ఉండాలో పౌలు చేత నేను చూపిస్తాను అంటాడు. హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలు తన దేవుని యొక్క చిత్తాన్ని గ్రహించాడు. ఒకవేళ అది చేయకపోతే నాకు శ్రమ వచ్చిద్దని కూడా మరి వచ్చిద్దని చెప్పాడంటే ఎప్పుడో నేను గుడికి వెళ్ళకపోతే నాకు ఒంట్లో బాగోదండి అని అన్నామంటే ఎప్పుడో గుడి మానేసి ఉంటావు. అందుకని అర్థమైంది వెళ్ళకపోతే బాగోదని సంగతి. హల్లెలూయా. పౌలు కూడా ప్రకటించకపోతే శ్రమ అన్నా అంటే ఎప్పుడు ట్రై చేసి ఉంటాడు. ఈ పూట వెళ్తావులే, ఇక ఏం చెప్తావులే, వెంటనే శ్రమ ఎదురై ఉంటుంది. ప్రభువును దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పౌలుకి ఎదురైన శ్రమ డబ్బులు లెక్క కాదు, ఆత్మీయమైన లోటు శ్రమ పౌలు ఎదురై ఉంటుంది. హల్లెలూయా. అందుకని రాస్తున్నాడు, సువార్త ప్రకటించవలసిన భారము నా మీద మోపడి ఉంది, ఒకవేళ నేను అది చేయని ఎడల నాకు శ్రమ. ప్రభువుకు ప్రియమైన దేవుని బిడ్డలారా, రక్షించబడిన నీకు అప్పగించబడిన పనిని నువ్వు గుర్తుపట్టావా? అప్పగింపబడిన పని ఏది దేవుడు నీకు అప్పగించాడో, ఏది దేవుడు నీకు బయలుపరిచాడో, ఏది దేవుడు నిన్ను చేయమంటున్నాడో మొదట ఆ పనిని నీవు గుర్తించాలి, గుర్తుపట్టాలి. హల్లెలూయా. అది గుర్తుపట్టి ఆ పనిలో మనం కొనసాగినప్పుడే దేవుని యొక్క ఆశీర్వాదము, దేవుని యొక్క చిత్తము నెరవేర్పు, దేవుని రాజ్యానికి వారసులుగా మార్చబడతాం. హల్లెలూయా. మీకు అర్థమవుతాయి. ఇక్కడ నుంచి విజయవాడ వెళ్ళాలని ఆ రూట్ మ్యాప్లో వెళ్తేనే విజయవాడ వెళ్తాం. ఆ రూట్ తప్పించి ఇంకో రూట్ తిరిగామనుకో ఎక్కడికి వెళ్తావా? దేవుని చిత్తం తెలుసుకొని, దేవుని ఏర్పాటు తెలుసుకొని ఆ రూట్లో వెళ్తేనే నీకు ఆశీర్వాదము, నిత్య జీవము, ఆశీర్వాదాలు అన్నీ కలిగి. ఆ రూట్ తప్పించి పక్క రూట్లో వెళ్తున్నావు అనుకో, నువ్వు ఎంత దూరం వెళ్ళినా ఆ ప్రదేశానికి మాత్రం చేరుకోలేవు. దేవుని పెట్టారా, దేవుని చిత్తం ఎరిగి ఆ ప్రయాణంలో నువ్వు వెళ్తుంటేనే నీకు ఆశీర్వాదం తగ్గుతుంది. ఆ ప్రయాణాన్ని మార్చి నువ్వు ప్రయాణం ప్రారంభించినప్పుడు ఏమెదురైంది? శ్రమలు ఎదురైంది. హల్లెలూయా. దేవుని పెట్టారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో సూటిగా దేవుడు అడుగుతున్న ప్రశ్న, నీ ప్రయాణం ఎటు, నీ గమ్యము ఎక్కడికి? ఏదో ప్రభు ఏదో రక్షణ చేసుకున్నాం, వస్తా ఉంటాం, కాస్త కూర్చొని వెళ్తా ఉంటాం. నా గమ్యం వేరు, నా ప్రయాణం వేరు. రక్షణ తీసుకున్నా కానీ లోకమే, రక్షణ తీసుకున్నా సరే డబ్బులే, రక్షణ తీసుకున్నా సరే ఘనతే, రక్షణ తీసుకున్నా కానీ తీసుకున్నట్టు, ఉండి ఉండనట్లు, వెళ్ళినట్లు, నామకార్థంగానే నేను బ్రతుకుతాను అనుకుంటే మాత్రము నీకు ఎదురయ్యే శ్రమకు నువ్వే ఉత్తరవాది తప్పితే ఎవ్వరూ ఏమీ చేయలేదు. మా చెప్తాడు, ఆయన తెరవగా మూయగలిగిన వాడు ఆయన మూయగా. మోషేని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఎప్పుడు తెలుసా? తల్లి గర్భంలో పిండముగా ఉన్నప్పుడే. అందుకని మోషేని చంపడానికి విష ప్రయత్నం జరిగింది. ఎప్పుడు? నలుసుగా ఉన్నప్పుడే. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్ను తప్పించాలని దేవుళ్ళు, నేను ప్రభువులో నిలబడకూడదని నువ్వు రక్షించబడినప్పుడే అపవాది గారి ప్లాన్ చేసేసి ఉంటాడు. ఎట్లాగైనా దేవుని చిత్తం నీకు తెలియకూడదు, ఎలాగైనా సరే నీవు వెళ్ళవలసిన గమ్యంలో ఆ ప్రయాణము నువ్వు చెయ్యకూడదని చాలా ప్రయత్నం చేస్తాడు. మోషే విషయంలో కూడా ఇది జరిగింది.
మోషే బాలుడుగా ఉన్నప్పుడే చంపాలని ప్రయత్నం చేశారు. నువ్వు రక్షణకే రాకూడదని గొప్ప ప్రయత్నం చేశాను. అసలు నువ్వు పుట్టినప్పుడే చంపేయాలని సైతాన్ గారు ప్రయత్నం చేసి ఉంటాడు. అనేక యాక్సిడెంట్లు, అనేక మరణాలు, అనేక రోగాలు, అనేక వ్యాధులు, బాధలు, ఇవన్నీ ఏంటి తెలుసా? దేవుని చిత్తము మన జీవితంలో నెరవేర్చకుండా ఉండుటకు దేవుని బిడ్డలారా వాడు చేస్తున్న పన్నాగములు. దేవుడు వాటన్నిటి నుంచి తప్పించి దేవుని మందిరానికి తీసుకొచ్చాడు. హల్లెలూయా. రక్షణ ఇచ్చాడు. దేవుని బిడ్డలారా, మోషేని పెండంగా ఉన్నప్పుడే చంపాలని చూశారు. బోరుడుగా ఉన్నప్పుడే చంపాలని చూశారు. దేవుడు జమ్ముగడ్డలో పెట్టి ఎలాగోలా బతికించి పెద్దోడు చేశాడు. పెద్దవాడైనాక మోషేకి అర్థమైంది తాను చేయవలసిన పని ఏంటి అని. నా ప్రజలు శ్రమలో ఉన్నారు, నా ప్రజలు ఇబ్బందులో ఉన్నారు, వారిని విడిపించాలి. హల్లెలూయా. నువ్వు రక్షించబడ్డావు, నేను రక్షించబడ్డాను. మనకి దేవుడు చెప్పిన పని ఏంటి? దేవుడు చక్కగా ఏమీ చేయొద్దు, నీ పని నువ్వు చేసుకో, నీ రూపాయి నువ్వు తెచ్చుకో, నీ సీటీలు కట్టుకో, ఏంటి నీ పనిలు చక్కగా చేసుకుంటామని కొత్త ఇల్లు అని చెప్తే నీకు వందనాలు, అదే చేసుకో. అసలు దాంట్లో తప్పు రామాట. ఎందుకంటే నువ్వు అక్కడి నుంచి వచ్చి చాలా మంది వెళ్ళిపోయినా నువ్వు వచ్చి చేసుకోమని దేవుడికి చెప్తే ఏ పరిస్థితి చేసుకోమన్నాడంటే ఆ పరిస్థితి చేసుకో, అసలు ఇబ్బంది లేదు. దేవుడు పెట్టారా? కానీ కొంతమందికి ప్రత్యేకించబడిన వారు ఉంటారు. హల్లెలూయా. చాలా మంది పుట్టారు మోషే టైంలో పుట్టిన వాళ్ళు, కానీ మోషే ప్రత్యేకించబడిన వాడు. హల్లెలూయా. దేనికో తెలుసా? దేవుని ప్రజలను కొన్ని లక్షల మందిని ఐగుప్తు నుంచి కనానుకు నడిపించే బాధ్యత దేవుడు మోషే మీద పెట్టాడు. హల్లెలూయా. నీకే బాధ్యత పెట్టలేదయ్యా, నన్ను కట్టుకోమన్నాడంటే నువ్వు తెప్పవాడు ఏంటి? స్తోత్రం ప్రార్థన చేసుకో, కొబ్బరి డబ్బా తెచ్చుకో, నూనె రాసుకో, తగ్గిపోద్ది, సాక్షి చెప్పుకో, అటు పది ఇటు పది చేసుకో. ఎవరు అది ఇది బాగాలేదు. కానీ కొంతమంది ఏర్పాటు చేయబడిన వారు ఉన్నారు. మోషే ఏర్పాటు చేయబడ్డాడు. దేవుని పని కొరకు అది నెరవేర్చే వరకు దేవుడు మోషేని విడిచిపెట్టలా. హల్లెలూయా. ఉదయకాల సమయంలో అసలు దేవుని ఏర్పాటు నీకు తెలియకపోతే నీ శ్రమలలో నుంచి నువ్వు బయటికి రాలేవు. అసలు నువ్వు రక్షించబడినందుకు నీ జీవితము, నా జీవితము, మన జీవితము క్రీస్తులో ప్రభువులో పరిపూర్ణము కాదు. మనం పరిపూర్ణత చెందకపోకుండా ఉండటం వల్ల ఆశీర్వాదం చూడడం, దేవుని రాజ్యానికి వెళ్ళలేము, దేవుని చిత్తాన్ని మన జీవితాల్లో నెరవేర్చలేము. ప్రభుత్వ దేవుడు పెట్టారా? పౌలు దేవుని చిత్తాన్ని గుర్తుపెట్టాడు, మోషే దేవుని యొక్క చిత్తాన్ని గుర్తుపెట్టాడు. ప్రభుత్వ దేవుడు పెట్టారా? మరి మనం ఎంతకాలం గుర్తుపట్టకుండా దేవుడిలోనే ఉంటూ దేవునికి వ్యతిరేకంగా ప్రయాణం చేస్తూ దేవుడు పెట్టారా? శ్రమలు కొని తెచ్చుకుందాం, అనారోగ్యాలు కొని తెచ్చుకుందాం, సమస్యలు కొని తెచ్చుకుందాం, బాధలు కొని తెచ్చుకుందాం. దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మొదటిది దేవుని యొక్క
చిత్తాన్ని మనం గుర్తుపట్టాలి. దేవుని యొక్క చిత్తాన్ని మనము గుర్తుపట్టగలిగినట్లయితే మనము చేరవలసిన గమ్యానికి చేర్చబడతాము. రెండోది, అట్లు చేయకపోయిన ఎడల ఏంటది? మీరు ఎప్పుడైనా ప్రార్థన చేసుకున్నారా? అసలు ఈ శ్రమలకు, ఏంటి వేదనకు, ఈ మనశ్శాంతి లేని దానికి గల కారణము ఏంటనే ప్రశ్న వచ్చిన మాట చెప్తాను. నిజ దేవుణ్ణి ఎరిగి ఉండి, స్వస్థపరచగల దేవుణ్ణి ఎరిగి ఉండి, అద్భుతములు ఆశ్చర్య కార్యములు చేయగలిగిన దేవుణ్ణి మనం ఎరిగి ఉండి ఎందుకు శ్రమ పడుతున్నాం అనే ప్రశ్న ఎప్పుడు వచ్చిందా? మన దేవుడు మనల్ని తలగా ఉంచుతాడు కానీ తోకగా ఉంచడు కదా. మన తలగా ఉండవలసిన వాళ్ళు ఎంతకాలం ఈ తోకగా ఊపుకొని తిరుగుదాం? ఎందుకు ఈ శ్రమ మనల్ని వేధిస్తుంది, ఎందుకు ఈ శ్రమలు మనల్ని బాధ పెడుతున్నాయి అనే ప్రశ్న ఎప్పుడైనా మన జీవితంలో వచ్చిందా? పౌలుకి తెలిసింది, నేను ఈ పని చేయకపోతే శ్రమ వచ్చాను, ఎందుకంటే ఇది నాకు దేవుడు అప్పగించిన పని. మరి నీకు శ్రమ ఎందుకు వస్తుందో ఎప్పుడైనా ఆలోచన చేసావా? నీకు అనారోగ్యము, నీకు వ్యాధి, నీకు నెమ్మది లేకుండా ఉండడానికి గల కారణాన్ని ఎప్పుడైనా ఆలోచించావా? దేవుని బిడ్డలారా, పౌలు ఆలోచించాడు. పౌలు గుర్తుపెట్టాడు, నాకు శ్రమ అవటానికి కారణం ఇదే, నేను బాధపడటానికి కారణం ఇదే. దేవుని పనిని నేను విడిచిపెట్టాను, దేవుని పనిని నిర్లక్ష్యం చేశాను, దేవుని పనిని అశ్రద్ధగా చేశాను, అందుకని నా జీవితంలో ఈ శ్రమ వచ్చింది. గుర్తుపట్టి పౌలు ఇక తన జీవితంలో ఎన్నడూ సువార్తను ప్రకటించకుండా ఉండలేదు, సువార్త విషయంలో నిర్లక్ష్యము ఉండలేదు, అశ్రద్ధగా ఉండలేదు. ఇక్కడ కూర్చున్న మనకి యేసు ప్రభువును నమ్ముకొని మనకి మనిషికో రకమైన సమస్యలు, మనిషికో రకమైన బాధలు, ప్రభుత్వమైన దేవుని బిడ్డలారా గమనించండి. వీటికి కారణము తెలుసుకున్నట్లయితే దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తికి శరీరంలో బలహీనతకు గల రోగము ఏంటనే తెలిస్తే మందులు ఇస్తాడు డాక్టర్. రోగం ఏం తెలియకపోతే కంటికి ఎత్తాడా, నోటికి ఎత్తాడా, కిడ్నీకి ఎత్తాడా, గుండెకి ఎత్తాడా? అందుకని ఏం చేయమంటాడు? రోగం ఏంటి తెలియట్లేదు కదా అబ్బాయి, నువ్వు ఒకసారి వెళ్ళి ఎక్స్రే అయితే ఎక్స్రే, స్కానింగ్ అయితే స్కానింగ్, ఎంఆర్ఐ అయితే ఎంఆర్ఐ తీపించుకొని రా, అప్పుడు క్లియర్గా తెలిసిపోద్ది. అండ్ అది తీపించుకొచ్చాక అట్లస్ వస్తుంది. చూసా, పైకి కనబడతలేదు కదా నీకు రోగం, లోపల ఉన్నాయి చూసావా, అందులో ఉన్నాం. అల్లయ్యా, అప్పుడు మందులు మేరం పెడతాడు. నీ శ్రమకు గల కారణము తెలియాలంటే యెహోవా కనుదృష్టి లోకమంతా సంచారము చేయుచున్నది. హల్లెలూయా. ఈ శ్రమలకు కారణం ఏంటనేది నువ్వు ఆయన దగ్గర స్కానింగ్ దగ్గర కూర్చుంటే, ఎక్స్రే దగ్గర కూర్చుంటే నీది నీకే క్లియర్గా, నాది నాకే, మనది మనకి స్కానింగ్లో టీవీలు చూపిస్తూ ఉంటాడు. హల్లెలూయా. అది తెలుసుకుంటే మందులు ఇచ్చేస్తాడు, అవి వేసుకుంటే తగ్గిపోతుంది.
అసలు నీ శ్రమకు, నా శ్రమకు, మన శ్రమకు గల కారణము తెలుసుకోవాలి. ఏమి దేవుడు చెప్పాడు, ఏది దేవుని కొరకు మనం చేయలేకపోతున్నామో, ఏది దేవుని కొరకు మనం ప్రయాసపడలేకపోతున్నాము, దేని వల్ల వస్తుంది రోగం, దేని వల్ల వస్తున్న ఈ శ్రమ. దేవుణ్ణి విశ్వసించిన మనము ఆశీర్వాదాలు చూడవలసిన వాళ్ళం, మేలులు చూడవలసిన వాళ్ళం, అద్భుతములు చూడవలసిన వాళ్ళమైన మనము శ్రమలు చూడవలసిన వస్తానికి గల కారణం ఏంటి? దేవుని మాట, అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట విని ఎడల ఎంత మేలు అంటున్నాడు. హల్లెలూయా. దేవుని మాట మనం వింటే ఎంత మేలు. దేవుని మాట వింటే మనకి ఎందుకు వస్తాయి శ్రమలు? దేవుని మాట వింటే ఎందుకు వస్తాయి అనారోగ్యాలు? దేవుని మాట వింటే ఎందుకు వస్తాయి శోధనలో? దేవుని మాట వింటే ఎందుకు మనం జీవితంలో నష్టపోవాలి, కష్టాలు రావాలి? ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. పౌలుకి అర్థమైంది, నేను దేవుని సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ వచ్చింది అని. హల్లెలూయా. నీకేమన్నా అర్థమైంది? అసలు నీకేమైనా అర్థమైందా? ఎందుకు ఈ శ్రమలు వస్తున్నాయి, ఎందుకు ఈ బాధలు వస్తున్నాయి, ఎందుకు ఈ కష్టాలు వస్తున్నాయి? ఏమన్నా అర్థమైందా? నువ్వు అర్థమైతే నీ జీవితం ధన్యమైపోతుంది. హల్లెలూయా. అది నీకు అర్థం అవ్వకపోతే నీ జీవితము ముగించబడుతుంది. తద్వారా పరలోకానికి చేరవలసిన మనం పాతాళానికి చేరే అవకాశం. దేవుడు బిడ్డలారా, పౌలు గుర్తుపెట్టాడు, మోషే గుర్తుపెట్టాడు. ఆ విధంగా వారు తమ జీవితాలను దేవునికి సమర్పించుకున్నారు. హల్లెలూయా. మోషేకి భార్య ఉంది, బిడ్డలు ఉన్నారు, మా ఉన్నాడు, అందరూ ఉన్నారు. కానీ అందరితో పర్లేదు, కానీ దేవుడు అప్పగించిన బాధ్యతలు తన జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళాడు. హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు నాకు ఎన్నో బాధ్యతలు ఉన్నాయి, ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. కానీ దేవుడు అప్పగించిన దానిని మనము చెయ్యకపోయిన ఎడల మనకేమైందట? శ్రమ కలిగింది. హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము శ్రమకు గల కారణమును గుర్తుపట్టాలి. ఎవరైతే శ్రమకు గల కారణాన్ని గుర్తుపట్టగలరో వాడు తొందరగా రికవరీ అవుతాడు. రోగాన్ని ఏమంటాడు డాక్టర్? ముదిరిపోయాక వచ్చావయ్యా, ముందొస్తే బాగుండేదిగా అని అంటాడు. నువ్వు శ్రమకి ముందుగా నీవు గుర్తుపట్టగలిగినట్లయితే త్వరగా రికవరీ అవ్వగలుగుతావు. ఇక అట్టాగేలే శ్రమలు అట్టాగే ఉంటుంది, ఏ తల్లిదండ్రులు ఇచ్చుకున్న వాళ్ళు వెళ్తూ ఉండేవేంటి? సమస్యలు, రోగాలైనా, అప్పులైనా, బాధలైనా ఏమవుతాయి? పెరిగితే తగ్గుతాయా? ఇక ఆ తర్వాత ఒక సమయానికి నేను ఇప్పుడు మారిపోతాను, ఇప్పుడు చేసేస్తా దేవుడి పని, ఇప్పుడు వచ్చేస్తాను గుడి కంటే చాలే కనుక ఇక చాలే, ఇక పొడుపు మంచం మీద ఇచ్చిన అవకాశం అయిపోయింది, ఇక సందర్భం దాటిపోయింది, ఇక
కానీ మనం చేయగలిగింది ఏమి? ప్రభునంటున్నారు, నా బాధ ఏంటంటే ఆ పరిస్థితి మన జీవితాల్లో రాకూడదు. అందుకనే దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతున్నాడు. నీ శ్రమకు గల కారణాన్ని గుర్తుపట్టు, నీ అనారోగ్యానికి గల కారణం గుర్తుపట్టు, నీ శోధనలో గల కారణాన్ని గుర్తుపట్టు. ఏది చెయ్యకపోవడం వల్ల, ఎలాగా దేవుడి దగ్గర ఉండకపోవడం వల్ల మనకి శ్రమ వచ్చిందో మనము గ్రహించాలి, గుర్తుపట్టాలి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగూ మనము గుర్తుపట్టగలిగినట్లయితే మనం ఆ శ్రమలో నుంచి విడుదల చూడగలుగుతాం. మరెన్నడూ మనం శ్రమలోనికి వెళ్ళము. దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాము. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకటి, దేవుని యొక్క చిత్తాన్ని మనం గుర్తుపట్టాలి. రెండు, అది చేయకపోతే మనకి చెప్పలేదు కాదు, అలా చెప్పండి, గడిగా చెప్పాలి. మూడు, సరేనయ్యా దేవుడు చెప్పింది చేస్తా, ఇష్టం ఉన్నా ఇష్టం కాకపోయినా మనస్సు కొని ఎవరిలాగా యోనాలాగా ఇదివే మందికి వెళ్ళి సువార్త ప్రకటించరా, జనాలు చచ్చిపోతారని నాకు ఇష్టం లేదు, వెళ్తాం, నాకు ఇష్టం లేదు, ఇదివేకి వెళ్తాం, నాకు ఇష్టం లేదు, నేనేమో దర్శించిపోతా. నువ్వు కూడా సరే నాకు ఇష్టం లేదు కానీ ఈ దేవుడి పని, ఈ సువార్తది, ఈ ప్రార్థనది, ఆత్మ రక్షించడం, దేవుడి పని నాకు ఇష్టం లేదు కానీ దేవుడు చెప్తున్నాడుగా, వెళ్తా, చేస్తా. ఏంటి పరిస్థితి? నాకు 4 ఉంగరాలు కావాలి, వాళ్ళంతా డబ్బు కావాలి, నాకు పెద్ద మేడ కావాలి, నాకు హోదా కావాలి, మరి ఎన్ని నాకు ఆశలు ఉన్నాయి కదా, మరి అక్క అసలు యోనా తర్షీషుకి వెళ్ళిపోవడానికి ఇన్వేంటి ఎలా పోవడానికి కారణం, తర్షీషుకి వెళ్తానికి ఏంటి ఉందా? ఉందా? ఈ పని నాకు వద్దు, నేను ఏదో నా పని ఏంటో ఒకసారి దేవుడు ఆయన రాను బాబో అన్నా సరే రావాల్సింది, ఆడు రావాలంటే ఆడు చేయాల్సిందే. ఆడు బాబు 3 మంది ఉన్నారా చేసేవాళ్ళు, వెళ్తారా అంటే కాదు, ఆడే చేయాలి. నేను తర్షీష్కి నిలువే యోన ఎలా పోతుంది పంపి కూడా యోనానే వెళ్ళాలి. నేను వెళ్ళాలంటున్నాను కదయ్యా, ఎవరంటే వెళ్ళేటట్టు ఏడు చెప్పాలి చేస్తా. మనకు కూడా సరే మీరు సరే ఎంత బలవంతం చేస్తున్నారు కాబట్టి, ఇదే దేవుడు చిత్తం అంటున్నారు కాబట్టి, మరి నాకైతే కోళ్ళని కోరికలు, ఆశలు ఎన్నో ఉన్నాయి కానీ మరి వెళ్తా. ఏంటి నాకేంటి లాభం, నాకేంటి ప్రయోజనం? డబ్బులు వస్తాయా? ఏది వచ్చినా ఏది రాకపోయినా పర్లేదుగా డబ్బులు తెచ్చాను. గుర్తుపెట్టుకో, నీ ఆపత్తిన నీ ఆస్తి నీకు అక్కడికి వెంటిలేటర్ మీద డబ్బులు కట్ల పోసి కొడుకు పెట్టినా నేను కూడా పైకి తెలుసు. కాకపోతే ఏంటంటే అవి లాభం అని తెలుసు.
అవి లేపమని తెలుసు, ఎవరు మనకు సహాయము చేయరని తెలుసు. కానీ వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ వెళ్ళకపోతే ఫీల్ అవుతారు, నేను రాలేను. నేను చెయ్యాలని ఉంది కానీ మా ఇంట్లో మా పెద్ద అబ్బాయి ఒప్పుకోడు. దేవుడు నాకు చెప్పాడు కానీ చూపించాడు కానీ ఉన్న పరిస్థితులను బట్టి కొద్దిగా సెట్ అవ్వాలి. దేవుడు పెట్టారా? పౌలు అంటున్నాడు, నేను ఇష్టంతో పనిచేసిన ఎడల నాకు జీతము దొరుకుతుంది. ఎవరెత్తారు? ఎవరెత్తారండి? గుర్తుపెట్టుకో, లోకంలో పనిచేస్తే జీతం ఎట్టకంలో దేవుని దగ్గర కూడా జీతం ఉన్నది. జీతం పనివాడు జీతానికి పాత్రుడు. పనిచేశాడు, కష్టపడ్డాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, ఉదయకాల సమయంలో జీతము లేకుండా లేదు, కానీ నువ్వు చేసే పని ఎలా చేయాలి సార్? ఇష్టముతో చేయాలి. హల్లెలూయా. దేవుని పనికి జీతము. ఆ జీతం ఎంత అనేది కానీ ప్రశ్న. ఏం చేస్తానండి? ఏమిస్తారు చెప్పండి? మేడేస్తాడా? మిద్దిస్తాడా? బంగారం ఇస్తాడా? ఏమిస్తారు చెప్పండి చేస్తా అని అడిగేవాళ్ళు బోల్డు మంది ఉన్నారు. చెయ్యాలని తెలుసు, చేయకపోతే శ్రమ అవుతాయని తెలుసు, కానీ చేస్తే లాభం ఏంటో తెలియట్లా. చెయ్యాలని తెలుసు, చేయకపోతే శ్రమ అవుతాయని తెలుసు, కానీ లాభం ఏంటో తెలియక చేయట్లా మనం. అంతేగా? అదే గొప్ప లాభాలు ఉన్నాయంటే ఎంత ఎంత వస్తుంది, ఎంత ఇస్తాడు, ఏం చేస్తాడు? ప్రభు చెప్తున్నాడు, యెహోవా ఇచ్చు ఆశీర్వాదము. హల్లెలూయా. అదేలేండి ఈ ఆశీర్వాదం అనడానికి. అది ఎంత, అది ఎంతో మాట అనుకుంటే బాగుంటుంది కదా. లోకంలో పనికి వెళ్తున్నాం, ఎలా పనికి వెళ్తున్నా జీతం ఎంత మాట్లాడుకోలేదు. అదే ఎంతో అంత ఎంత ఎంత నువ్వు మాట్లాడుకోవాలిగా. మాట్లాడుకోకుండా వెళ్తే కొద్దిగా బాగా చేతులు పెడితే మా బాలాజీ పరిస్థితి అయిపోద్ది. ఎంతో అనుకోవాలి ఎంతని. అది ఎంత ఏమోలే, ఆయన ఎంత అన్నాడు, తక్కువ ఏమోలే అంటే పిచ్చోడా. దేవుడి దగ్గర కూడా నువ్వు పని చేయటానికి లాభం ఉందని తెలుసు కూడా ఎంత వస్తుందో తెలియక అయిపోతుంది. అబ్రహాము దేవుడు పిలిచాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు. అబ్రహాము ఎంత ఆశీర్వదిస్తాడు? ఏమంటాడు? అబ్రహాము తీసుకెళ్ళి చూడు, ఆకాశ నక్షత్రములు చూడమన్నాడు. చూపించాడు. లెక్క పెట్టన్నాడు. లెక్క పెట్టగలమా? ఇసుక దగ్గర తీసుకెళ్ళాడంట. ఇదిగో ఇసుకరైనోళ్ళు ఏం లెక్కే అన్నా. నేను లెక్కేను ప్రభు, లెక్కలేను కదా అంటే ప్రభు అంటున్నాడు, ఆకాశ నక్షత్రం అంతా, సముద్ర ఇసుకరైనోళ్ళంతా, అంతగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాను అని అబ్రహాము చెప్పాడు. హల్లెలూయా. మనకి చెప్తున్నాడు ఆశీర్వదిస్తానని. ఎంత? నువ్వు ఊహించనంత, నీ ఊహకు అందనంత, నువ్వు అనుకోనంత, నువ్వు బ్రతికుండంగా చేయలేనంత, నువ్వు పొందలేని ఘనతంత, నీకు లేని విలువ, నీ ఊహకు అందనంత విలువ దేవుడిస్తాడు. హల్లెలూయా. పౌలుకి ఎంత చూపించాడు తెలుసా? భూమి ఉన్నంత కాలం పౌలు గురించి వాక్యం
చెప్పాల్సిందేగా, చెప్పాల్సిందేగా. పౌలు పత్రికలు చదువుకోకుండా జరిగిందా? భక్తి నేర్చుకోగలమా? వాక్యం చదువుకోగలమా? భూమి ఉన్నంత కాలం ప్రభు రాకడ దాకా పౌలు జీతం అందుతానే ఉంది. ఆ జీతం అయితే అప్పుడు అక్కడతోనే ఆగిపోయేది. ఈ జీతం చూడు, పౌలు నామ స్మరణ చేయకుండానే, పౌలు భక్తిని టచ్ చేయకుండా, నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అనే సాక్ష్యం చెప్పి ఆయన్ని పోలికి చొప్పునైనా కనీసం నడవగలడానికి ప్రయత్నాలు చేస్తున్నంతగా ఆయనకి ఏం దొరికింది? ఆయన జీతం అంతా ఎట్లా రావట్లేదు, కానీ నాకు అసలు ఏంటి తెలియట్లేదు. ఆ రోజుల్లో ఎన్ని నాణ్యాలు, ఎన్ని అనాలు, ఎంతో అది తెలియట్లేదు, కానీ ఎక్కడ చేయలే అన్నాడు. ఇప్పుడు దాకా అసలు గుర్తుంటాను పౌలని ఆయన. నువ్వుది కూడా నాది కూడా అంతే. నువ్వు ఊహించనంత, నీ ఊహ కందనంత, నీ పేరు చిరస్థాయిగా డబ్బున్నోడు డబ్బులు ఖర్చు పెట్టాడు, పేరు చిరస్థాయిగా నిలబడాల్సి ఉంటుంది. కానీ మన పేరు చిరస్థాయిగా నిలబడాలంటే మనం ఏం ఖర్చు పెట్టక్కర్లా. మనం ఆయన పేరు, ఆయన పని చేస్తే చాలు, మనం చిరస్థాయిగా నిలబడిపోతాం. హల్లెలూయా. దేవుడు పెట్టారా? ఇప్పుడు చెప్పు చేసినంత కాదు. మా అబ్బాయి పెళ్ళి అవ్వాలండి, ఇల్లు కావాలండి, ఇది ఇస్తే చేస్తా. దేవుడు అంతా చెప్పడయా? ఇక్కడ చెప్పాడా? పౌలుకి జీతం వచ్చిందన్నాడు, కానీ జీతం రాశాడు బ్రాకెట్లో. దేవుడు ఆశీర్వదిస్తాడు, కానీ ఎంత ఇస్తాడు? అట్ట అని చెప్పి 10 రూపాయలు ఇవ్వడం. దేవుడు ఊహ కందనంత, నీ ఉద్దేశానికి, నీ జీవితంలో పొందనంత దేవుని యొక్క ఘనత, విలువ, ఆశీర్వాదం నీ బిడ్డల తరానికి దేవుడు ఇస్తాడు. కొంతమందికి ఇది నచ్చదు. ఏదైనా తెలియపోవాలండి. అప్పుడు ఎప్పుడు ఇచ్చేది కదా, ఇప్పుడు అసలు ఏదంతా చెప్పండి. ఇది నాకు కావాలి, చెప్పరా? ఇది కావాలి, ఇది ఎత్తాడా? ఇప్పుడు మీకు దేవుడు పెట్టారా? గమనించు. శ్రమలు పడే కన్నా ఎంతో కొంత జీతం తెచ్చుకున్నాం బెస్ట్గా. పనికి పోకుండా రోడ్లు తిరిగి ఆడి మొహం దిక్కుమొహాలు వేసుకొని ఏంటి చూసే కన్నా 100 ఎత్తానన్నా 50 ఎత్తానన్నా పనికి వెళ్తా బెస్టా? కొంతమంది దౌర్భాగ్యులు ఆ పనికి వాళ్ళు రోడ్డులో కూర్చొని వస్తూ ఉంటారు. అది తక్కువ చేస్తా అన్నాడండి, అందుకని మరి ఇది బాగుంది ఆ రోజులో కూర్చోటం. సోమరోడి కంటే దరిద్రం ఎమరబడి వచ్చిందంట. గుర్తుపెట్టుకో, సోమరోడికి ఎప్పుడు దరిద్రం ఎమరబడేవాడు. కష్టపడి పనిచేసేవాడికి ఎప్పుడు డబ్బులు అతనే ఉంటాయి. దేవుడి దగ్గర కూడా అంతే. దేవుని పని కష్టపడి చేసేవాడికి దేవుడు లోటు లేకుండా ఎక్కడో చోట నుంచి పొందుతానే ఉంటాడు. హల్లెలూయా. మనం కష్టపడకుండా షో చేసేవనుకో, దేవుని పనులు కూడా కష్టం ఉంటుంది, షో ఉంటుంది. ఒంగోలు చేసే పని ఉంటుంది, పైన చేయండి అనే పని ఉంటుంది. గమనించండి, జీతం ఉంది కానీ అది నీ ఊహ కన్ననంత. జీతం ఉంది, అది నువ్వు లేకపోయినా నీ బిడ్డ తరాలు సరిపోతుంది. ఇప్పుడు చెప్పు, అసలు దేవుడి చిత్తం కలుపుకున్నావా? దేవుని చిత్తము కనుక్కున్నావా?
2 కనుక్కొని కూడా చేయకపోతే శ్రమలు వస్తున్నాయా? ఒకవేళ కనుక్కోకపోతే నీ శ్రమకు కారణం అయ్యి ఉండొచ్చు కదా. 3 ఒకవేళ దేవుని చిత్తము తెలుసుకొని నువ్వు చేయటం వల్ల నీకు కలిగే ప్రయోజనము ఉంది. ఈ 3 చేయక ఎందుకన్ని బాధలు తెచ్చిపెట్టుకుంటావు? కొని తెచ్చిపెట్టుకుంటావు ఎందుకు? ఎక్కడికి వెళ్ళినా అవ్వట్లేదండి. ఒకసారి కూర్చోరా, ఏమైనా పనులు ఏమైనా పనుందో అందుకనే అవ్వట్లేదు. ఎంత డబ్బులు సంపాదించినా కాపాడతలేదండి మీరు వాళ్ళు. ఒకసారి కూర్చోరా, ఏమైనా పనుందో. నిజం, పన్నున్నోడికి తదిమోడికి ఇవ్వాలి. మరి ఆ మాడే ఉంది కదండి, ఆ మాడే డబ్బు సంపాదించుకుంటుంది. ఆమె అది లక్షలు ఉన్నాయి, అది అంత ఉంది, ఎంత ఉందని చెప్తుంది అంటే ఆమె పని లేదు. ఆమె అంతవరకే పెట్టాను, వాళ్ళ అంతవరకేనండి, వాడి అంతవరకే. నీది బిడ్డ పెడతారా అనుకో, ఒకసారి చూసుకోకూడదు. నీది అందుకు పెట్టాడు కాదు, నాకు కూడా అదే కావాలి. దేవుడు మాత్రం అది కుదరదు, నీ యోనాలాగా రావాల్సింది అన్నాడు అనుకో. 2 కాళ్ళు వెళ్ళిపోయినా వస్తా, నేను వస్తా, నేను చేస్తా, ఇప్పుడు ఎంత అనేది చేస్తాను. ఎందుకు వచ్చింది? క్షేమకాలంలో నేను నిన్ను పిలిచితిని కానీ నువ్వు నా మాట వినకపోతివి అని మాట ఎందుకు అనిపించుకోవాలి? నాటక కరెక్ట్గా పడినంతసేపు మాట చక్కగా సమాలు వచ్చేదట్టు అనేకన్నా కాళ్ళు, మాట, చేతులు బరువు ఎత్తగలిగి బండి తోలగలిగే ఓపుకున్నంతసేపే మనం దేవుని మాట అన్నామనుకో చక్కగా క్షేమంగా దేవుని పని చేసుకొని దేవుని చిత్తాన్ని నెరవేర్చి దేవుడు ఏం చేయమంటే చేస్తే మన బిడ్డల తరానికి ఆశీర్వాదాన్ని దేవుడు దాచించాడు. దేవుని చిత్తం తెలిసినోడు చేయకపోతున్నాడేమో శ్రమలకు కారణం. అసలు దేవుడి చిత్తమే తెలియదయ్యా. ఆ చిత్తం తెలిస్తే పని చేసేసాము కదా, దానివల్లే నాకు శ్రమ అవుతున్నాయేమో. లేదు, దేవుడి చిత్తం తెలిసి కూడా జీతం డిక్లేర్ అవ్వక, జీతం కుదరక, ఆయనకి నీకు జీతాలు లెక్కలు తేడా వచ్చి అడుగుతున్నావు. ఒకసారి చూసుకుంటే మన శ్రమలకి ఇక పురుషుతం పెట్టేయచ్చు. ఇక మన జీవితము చేరవలసిన గమ్యానికి, పందెపు రంగంలో పరిగెడుతున్నా అంటాడు. అర్థమైపోయింది, పరిగెత్తాల్సింది ఇటు ఇక్కడ, ఇందులో పరిగెత్తాలి, దాంట్లో పొడిపడాలి. నువ్వు చేరవలసిన గమ్యం, వెళ్ళాల్సిన మార్గం నీకు తెలిస్తే ఇక నువ్వు జాగ్రత్తగా జాయిగా వెళ్ళిపోతావు. తెలియకపోతే ఈ బాధలో ఆడ్సియన్ ఈడ్సియన్ ప్రార్థనకి వెళ్తున్నావుగా, ఏం పెట్టున్నావు, ప్రార్థనకి వెళ్తున్నావుగా, ఏమి దేవుడిని సాయం చేయలేదా అంటే నువ్వు ప్రార్థనకు వస్తున్నావు కానీ దేవుడి చిత్తమే తెలుసుకోవచ్చు. ఉదయకాల సమయంలో ప్రార్థించేద్దాం. మోకరించినట్లయితే ఉదయకాల సమయంలో